వెల్కమ్ టు పీపుల్ చాయిస్ న్యూస్. శోభాయమానంగా రాములవారి శోభాయాత్ర వేలాదిగా తరలివచ్చిన రామభక్తులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా దక్షిణ కాశీ ద్రాక్షారామం శ్రీ మాణిక్య సమేత శ్రీ భీమేశ్వర స్వామివారి దేవస్థానం వారి ఆధ్వర్యంలో శ్రీ రాములవారి శోభాయాత్ర శ్రీరామనామ జపంతో శోభాయమానంగా ఘనంగా నిర్వహించారు. అయోధ్య బాలరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా వందలాది సంవత్సరాలుగా వేచి చూసిన సమయం రానే వచ్చింది అంటూ ఇంటింటా వాడవాడలు ప్రజల మనసులో నుంచి రామనామం పెల్లుబికింది. పసిపాపల దగ్గర నుంచి పండు ముసలి వరకు రామనామ జపంతో తన్మయమవుతూ ఊరూరా సంబరాలు జరిపారు. రామసహిత హనుమ జెండాలతో కాషాయ వర్ణం కనువిందు చేసింది. ప్రతి గుడి, ప్రతి ఇల్లు, ప్రతి దుకాణం ఓ రామ శ్రీరామ అంటూ జెండాలు, భజన బృందాలు, గ్రామ సంకీర్తనలతో శ్రీరామ జయము జయము అంటూ మేళ తాళాలతో, ఊరేగింపులతో, అన్న సమారాధనలతో రామనామ జపంతో మారుమ్రోగింది. ఈ విధంగా దక్షిణ కాశీగా పేరుగాంచిన ద్రాక్షారామంలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ సంఘీభావ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నటువంటి శ్రీ బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాలను పురస్కరించుకుని ఈ యొక్క ద్రాక్షారామం గ్రామంలో దేవస్థానం తరపున శ్రీరామచంద్రమూర్తిని, అలాగే సీతమ్మ అమ్మవారిని, అలాగే ఆంజనేయ స్వామిని కూడా రథారోహణ చేసి మా యొక్క పురవీధుల్లో మా యొక్క అర్చక స్వాములు, మా యొక్క పురోహితులు అందరం కలిపి ఈ యొక్క శోభాయాత్ర నిర్వహిస్తున్నాం. అయోధ్యలో జరిగే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి యొక్క సంఘీభావంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేసుకున్నాం. ఈ కార్యక్రమంలో మా యొక్క సేవా సిబ్బంది, భజన బృందం, అర్చకులు, వేద పండితులు, సండీ హోమదారులు, పురోహిత సంఘం వారు అందరూ కూడా పాల్గొన్నారు. ఇంత కార్యక్రమాన్ని ఘనంగా దిగ్విజయం చేసినందుకు వారందరూ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. హిందువు కూడా ఎంతో కాలంగా చిరకాల వాంఛగా మిగిలిపోయిన ఈ రోజున ప్రాణప్రతిష్ఠా మహోత్సవం అనేది అయోధ్యలో శ్రీరాముల వారికి జరుగుతున్నట్టుగానే ఇక్కడ భావించి మన ద్రాక్షారామ గ్రామంలో మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామివారి దేవస్థానంలో పురవీధుల్లో స్వామివారిని సంఘీభావంగా శోభాయాత్ర చేసి ఆ యొక్క కార్యక్రమాన్ని లైవ్లో వీక్షించేందుకు మన దేవస్థానంలో ఏర్పాట్లన్నీ జరుగుతున్నవి. ఈ రామాలయ అర్చకుని అనంత వెంకట వేణుగోపాలాచార్యులు ఈరోజు అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా ఈరోజు తెల్లవారుజామున శ్రీ స్వామివారికి విశేష సహస్రనామ చామంతి తులసి పూజలతో పుష్ప పూజా కార్యక్రమం నిర్వహింపబడింది. అనంతరము ప్రతిష్ఠ అయ్యే వరకు కూడా 2 గంటల వరకు, ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు శ్రీరామ జయ రామ జయ జయ రామ అని సంకీర్తన నామం భక్త ప్రజలు భజన పాలే వారితో వైభవంగా అత్యంత వైభవంగా నిర్వహించుకున్నాం. అలాగే స్వామివారి గ్రామోత్సవము, అలాగే ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా మహిళలు తమ తమ ఇండ్ల దగ్గర 5 దీపాలు వెలిగించుకుని మన రామాలయం దగ్గర 5 దీపాలు చొప్పున జై రామ శ్రీరామ జై జై రామ అనే సంకీర్తనతోటి, శంఖ చక్రములు నామములతోటి రామజ్యోతులు అనగా దీపాలు వెలిగించారు. వారందరినీ కూడా ఆ రామచంద్ర స్వామి అయోధ్యలో ప్రతిష్ఠింపజేయనటువంటి బాల రామచంద్ర స్వామి వారందరికీ కూడా గ్రామాన్ని, రాష్ట్రాన్ని కూడా ఆయుర ఆరోగ్యాలు, సిరి సంపదలతో తొలగాలని చెప్పి కోరుకుంటూ శ్రీరామ జై రామ జై జై రామ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. తిరుమల మాది రామచంద్రపురం మండలం కోనసీమ జిల్లా. ఈ తిరుమల గ్రామంలో రామాలయ దేవస్థానం వెలిసి ఇక్కడ రామాలయంలోని ఊరు ప్రజలందరూ కలిసి ఇక్కడ దీపారాధన చేయాలి, 5 ఒత్తులు వెలిగించాలన్నారు. కానీ ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ కూడా వచ్చి ఈ దీపారాధన కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ఇక్కడ ఉన్న ప్రజలకు అందరికీ, గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ జై శ్రీరామ్. జై శ్రీరామ్.